నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని సప్తనదుల సంగమమైన సంగమేశ్వరుడు నీట మునిగి జలాదివాసంలోకి చేరి కృష్ణమ్మ ఒడిలో ఒదిగిపోయాడు. 23 సంవత్సరాలుగా ప్రతి ఏడాది 8 నెలలు నీటిలోనే ఉండి అనంతరం శ్రీశైలం బ్యాక్ వాటర్ తగ్గిపోతే క్రమేణా బయటపడుతూ మిగిలిన 4 నెలలు భక్తులకు దర్శనమిస్తూ పూజలందుకుంటాడు. అయితే ఈ సంవత్సరం ముందుగానే కృష్ణా బ్యాక్ వాటర్ రావడంతో కేవలం 80 రోజుల కాలంలోనే మునిగిపోవటం ఇదే మొదటిసారి. మార్చి 22 ఆదివారం నాడు సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా బయటపడి మళ్లీ జూన్ 15 ఆదివారం నాడు స్వామివారు జలాధివాసం చేయడం విశేషం. 7 నదులు కలిసే చోటున ఉన్న శివుడి ప్రతిరూపమైన వేపదారు శివలింగాన్ని సందర్శిస్తే నరకలోకం ప్రవేశం నుంచి తప్పించుకోవచ్చునని భక్తులు నమ్ముతారు. శ్రీశైలం డ్యాం నీటి మట్టం 860 అడుగులకు చేరటంతో సంగమేశ్వర ఆలయం శిఖరం మినహా పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి చేరుకుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ తెలిపారు. ఇంకా వర్ష ఋతువు ప్రారంభం కావడంతో జులై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వర్షం బాగా పడి రైతులకు మంచి చేకూరుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ తెలిపారు. మళ్లీ దేవాలయం పునర్దర్శనం ఫిబ్రవరి నెలలో గాని మార్చి నెలలో గాని ఉండొచ్చునని అర్చకులు పేర్కొన్నారు. సప్త నదుల సంగమం సంగమేశ్వరంలో ఈ సంవత్సరం మార్చి 22వ తేదీ ఆదివారం పూర్తి స్థాయిలో బయటపడింది సంగమేశ్వర ఆలయం. ముఖ్యంగా 80 రోజుల కాలంలో స్వామివారి ఆలయము మునిగిపోవడం అనేది 23 సంవత్సరాల కాలంలో ఇది మొట్టమొదటిసారి. కృష్ణానదికి వరదలు వచ్చాయి, తుంగభద్రా నదికి వరదలు వచ్చాయి, కానీ భీమా నది 7 నదుల్లో ఒకటైన భీమా నది కర్ణాటకలో ఘటప్రభ అని పిలుస్తారు. ఆ నదికి వరదలు రావడం, అది కూడా మే నెలలో జూన్ మొదటి వారంలో వరదలు రావడం అనేది మొట్టమొదటిసారి. ఆలయంలో ఈరోజు శ్రీశైల జలాశయంలో 838 అడుగులు ఇప్పటికీ, ఇంకా 2 అడుగులు రాత్రి చేరడానికి అవకాశాలు ఉన్నాయి. రేపు ఉదయానికంతా గర్భాలయంలోకి నీళ్లు ప్రవేశిస్తాయి. ఈ సంవత్సరం ఉగాది ఆదివారం రావడంతో ఈ ఆలయం కూడా ఆదివారం రోజే జలాదివాసం కావడం విశేషం. ఇంకా 841 అడుగులలో వచ్చిన నీరు క్రమేణా పెరుగుతూ మంటపం వరకు వచ్చేటప్పటికి 848 అడుగులు, 50 అడుగుల మధ్యలో మంటపం మునిపోవడం జరుగుతుంది. 860 అడుగులు వస్తూనే శిఖరాన్ని చేరుకుంటాయి. శిఖరం పైన 5 అడుగులు చేరుకోగానే దాదాపు శిఖరం పైన 20 అడుగుల నీళ్లు చేరుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనకు వర్ష ఋతువు ప్రారంభం కాలేదు. జూలై నెల వర్షాలు, ఆగస్టు నెల వర్షాలు, సెప్టెంబర్ నెల వర్షాలతో అన్ని జలాశయాలు సంపూర్ణంగా నిండి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది, రైతులకు మంచి కాలంగా ఉంటుంది. సంగమేశ్వర స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం అందరికీ ఉండాలి. జూలై 7వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి పండగ అయింది. వరద జలాలు రాకపోతే ఇక్కడ ఈ ఆలయంలో శ్రీ లలితా సంగమేశ్వర స్వామి కళ్యాణం, శ్రీ లక్ష్మీ సమేత సత్యనారాయణ స్వామి కళ్యాణం వైభవంగా చేసేవాళ్ళము. వేలాది మంది వచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం వరద జలాలు రావడంతో ఎగువన పుష్కరఘాట్ ఉమామహేశ్వరాలయం ప్రాంగణంలో స్వామివారి కళ్యాణం ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏరు ముందా ఏకాదశి ముందా అని పోటీ పడతాయి. ఈసారి ఏరే ముందు వస్తుంది. ఏకాదశి జూలై 7వ తేదీ వస్తుంది. మామూలుగా అయితే ఏకాదశి పండుగ వచ్చిన తర్వాత సంగమేశ్వర ఆలయం మునిగేది. జూలై 15 నుంచి జూలై ఆఖరి లోపల ఒక్కో సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో, 2వ వారంలో, 3వ వారంలో మునిగి 8 నెలల నీళ్లలో ఉండి 4 నెలలు మాత్రమే బయటపడే ఆలయం ఈరోజు జలాదివాసం అవుతుంది. స్వామివారు జలాదివాసంలో చేరుకుంటారు. అందరికీ మళ్ళీ పునర్దర్శన భాగ్యం ఫిబ్రవరి, మార్చి నెలల్లో శివరాత్రి ముందు కానీ శివరాత్రి అయినాక కానీ జరగడం స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. తెలకపల్లి రఘురామ శర్మ, సప్తనది సంగమేశ్వరాలయ ప్రధాన అర్చకులు,
సంగమేశ్వర క్షేత్ర పురోహితులు, నంద్యాల జిల్లా. ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమానాయుస్తేజో దదాతి సమ్రాజం చ విరాజం చ విశ్రీ యాచనో గృహే లక్ష్మీరాష్ట్ర ప్రజా మే కోపాయ సమృద్ధత్వాయ. మరి 8 నెలల తర్వాత పునర్దర్శనం పొద్దున వస్తాం స్వామి. మరి 8 నెలల తర్వాత పునర్దర్శనం పొద్దున వస్తాం స్వామి. Okay.